నేటి ధ్యానము నిమిత్తము మనము చదువుకున్నటువంటి లేఖనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 18 వచనముల గల లేఖనాన్ని మనము చదువుకోవడం జరిగింది. ముఖ్యంగా 12వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎన్నో మారులు ఈ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేస్తాం. ఏమిటి నేను ఈ దినాన మీకు ఇవ్వబోతున్న సందేశం ఏంటంటే, శోధనకు మీరు చోటు ఇవ్వకుడి, శోధనకు మీరు చోటు ఇవ్వకుడి. ఉదాహరణకి గెత్సేమనే తోటలో కూడా యేసు ప్రభువారు తన శిష్యులకు పేతురు, యోహాను, యాకోబులకు చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. పేతురు కూడా చెప్తూ ఉంటాడు, అన్నింటి అంతము కూడా సమీపముగా ఉన్నది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ యాకోబు కూడా చెప్తున్నాడు, శోధనలను సహించువాడే ధన్యుడు అని. ఇలాగా శోధనల గురించి ఎన్నో లేఖనాలు మన మధ్యలో ఉన్నవి. అయితే ఈ దినాన నేను మీకు ఇవ్వబోతున్నటువంటి ఒక చక్కని సందేశము, శోధనకు మీరు చోటు ఇవ్వద్దు. ఇక్కడ శోధన అనేది దేవుని యొద్ద నుండి రాదు అనే సత్యం ఇక్కడ మనకి కనబడుచున్నది. కానీ శోధింపబడుతున్న వాడు ప్రతి ఒక్కరూ కూడా నేను దేవుని వలన శోధింపబడుతున్నాను అని అనకూడదు. కానీ దేవుని దగ్గర నుండి వచ్చేది కూడా ఇలాగే ఉంటుంది, కానీ దానిని పరిశోధనగా మనం పిలవాలి. లేదా ఒకవేళ పరిశోధన అనే పదము అవగాహన రాకపోతే పరీక్షిస్తున్నాడు దేవుడు. పరిశోధన లేదా పరీక్ష అనేది పరలోకపు తండ్రి ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది. కానీ శోధన అనేది అపవాది ద్వారా మనకి వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ ఒకటే, జాగ్రత్తగా వినండి సంగమా. శ్రమ, కష్టము, ఇబ్బంది వస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే వాటి నుండి తప్పించుకోవడానికి మనము లేదా తేరుకోవడానికి, బయటపడడానికి ప్రయత్నం చేస్తాం చూసారా. అలా తప్పించుకోవడానికి, తేరుకోవడానికి చూసే క్రమంలో అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు. సులువుగా నువ్వు ఇలా చేస్తే ఈ అనారోగ్యం నుండి, అప్పుల బాధ నుండి, నీ కుటుంబ ఇక్కట్ల నుండి, గొడవల నుండి, సమస్యల నుండి బయటపడిపోవచ్చు. శోధన రెడీగా ఉంటుంది. ఇదిగో ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, నువ్వు ఇలా సులువుగా వెళ్ళి అలా మోసగిస్తే డబ్బులు వచ్చేస్తాయి, వెంటనే నీ యొక్క ప్రాబ్లము క్లియర్ అయిపోతూ ఉంటుంది. శోధన, నీవున్న పరిస్థితి కష్టము, దాని నుండి బయటపడడానికి శోధకుడు, అపవాది శోధిస్తూ ఉంటాడు సులువైన మార్గాల్లో. దానికి నువ్వు టెంప్ట్ అయిపోతే, శోధింపబడితే నీకు తరువాత పర్యవసానం వేరేగా ఉంటుంది. అపవాది శోధిస్తూ ఉంటాడు ఇలాగా. అయితే వాడు పైకి మేలు చేయడానికే శోధిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అపవాది యొక్క శోధనల యొక్క చివరి ముగింపు ఏంటంటే మనకి కీడు, నాశనము తలపెట్టడానికే. కానీ అదే సిచ్యువేషన్, కష్టము, వ్యాధి, బాధ, రోగము, ఇలాంటి పరిస్థితి, ఆ టైంలో దేవుని నుండి శోధన కాదు, పరిశోధన జరుగుతూ ఉంటుంది. అదే టైంలో నువ్వు అదే కష్టంలో ఉన్నావమ్మా, అపవాది నిన్ను బయటపడేయాలి అనే పైకి చూపెడతా ఉంటాడు, మభ్య పెడతా ఉంటాడు. ఇదిగో ఆ కష్టం నుండి గొట్టెక్కడానికి ఇలా చేయి, ఎలా చేయని ప్రలోభ పెడుతూ ఉంటాడు. ఆ రీతిగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. అది శోధన. దానికి మెల్ట్ అయిపోతే దాని యొక్క పర్యవసానము ఈ చిన్న విషయంలో మనము చేస్తే మన ప్రాబ్లం క్లియర్ అయిపోతుందిలే అని వెళ్తే దాని వలన చాలా ఇబ్బందులు పడాలి. కానీ అదే సమయంలో, అదే కష్టంలో దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధన అంటే నీలో ఎంత స్వచ్ఛమైన విశ్వాసం ఉన్నదో, యథార్థత ఉన్నదో, నీతి ఉన్నదో, నిజాయితీ ఉన్నదో అని పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. పరీక్ష, మన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉంటారు కదా, వారి యొక్క నైపుణ్యత, పరిశోధన, నీలో స్వచ్ఛత ఎంత ఉన్నదో ప్రభువారు చూస్తూ ఉంటాడు. ఒకే సిచ్యువేషన్లో ఉంటాం, కానీ ఇద్దరు నీ గురండి చూస్తూ ఉంటారు. ఒకరేమో పరీక్ష, పరిశోధన అంటూ, మరి ఒకరు శోధన అనుకుంటూ చూస్తూ ఉంటారు. నువ్వు ఏ రీతిగా నువ్వు వారి దృష్టిలో ఎటువైపుకి మళ్ళుతావు అని ఆశతో వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ శోధకుని వైపు వెళ్ళిపోతే నీవు కీడు, నాశనం
అనుభవించాలి, లేదా పరిశోధనలో పరీక్షలో నిలబడిన వాడైతే జీవ కిరీటము నిత్య రాజ్య వారసత్వము పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ రెండేనా అంటే భూమి మీద కూడా శ్రేష్టమైన ప్రతివి ఈ లోకపరంగా, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా పరలోకము నుండే వస్తుందంట. కాబట్టి భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు నీకు ఇవ్వడానికి ప్రభువారు నీకు పరీక్షా సమయము పరిశోధన నిన్ను చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనము మనసులో పెట్టుకుందాం. అయితే నేనేమంటానంటే ఈ దినాన శోధనలో పడవద్దు. దేవుడు పరీక్షించుట పరిశోధించుట అనే టాపిక్ కాదు ఈ దినాన. శోధకుడు నిన్ను శోధిస్తూ ఉంటే శోధనకు మీరు చోటు ఇవ్వవద్దు. ఒకవేళ శోధనకు చోటు ఇస్తే మీకు చాలా విషయాలు తెలుసు, సింపుల్గా మనం నశించిపోతాము అని. అయితే నేను కొంచెము ఒక కొన్ని నూతనమైన విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ లోకపరమైన విషయాలతో కాకుండా దైవికపరమైన విషయాల గురించి నా యొక్క ఫోకస్ పెట్టి ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అపవాది చేత నువ్వు శోధింపబడినట్లయితే, అపవాది శోధనలకు నువ్వు గురి అయితే దాని యొక్క పర్యవసానము ఒక 5 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులను కూడా మనకి రూపాంతరపు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు 12 మంది మనకి కనబడరు. పేతురును, యోహానును, అతని సహోదరుడైన యాకోబు కనబడతారు. వీరిని వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభువారు వెళ్తారు. ఆయన ఏకాంతముగా వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు కూడా గమనిస్తుండగా ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించడము, చంద్రుని వలె ప్రకాశించడము, ఆయన వస్త్రములు తెల్లవిగా మనకి కనబడడం. ఆ తర్వాత ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు, అలాగే ఆయన వస్త్రాలు చూస్తున్నప్పుడు వెంటనే పితరులైనటువంటి దేవుని సేవకులు 2 కనపడడం. ఒకరేమో నాయకత్వము కలిగినటువంటి మోషే, మరి ఒకరేమో ఆత్మీయ నడిపింపు కలిగినటువంటి ఏలియా గారు. అబ్బా, ఎంత వండర్, బ్యూటిఫుల్ అనుకున్నారు వీరందరూ కూడా. వెంటనే పేతురు ఒక అడుగు ముందుకు వచ్చి ప్రభువా, మనము ఇక్కడ ప్రభువారికే సలహాలు ఇచ్చే అంత స్థితికి వచ్చేసారు. చివరికి చూడండి ఎలాంటి వారంటే, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మనకి మంచిది, మేలు. పేతురు మాటలు నాకు ఇదేంటిది, ప్రభువారికే సలహా ఇచ్చే అంత అయిపోయారు. అంతే, ఇంకా అయిపోయారు. ప్రభువారు కూడా ఆశ్చర్యంలో ఉన్నారు అని అనిపించింది. ఎందుకంటే ప్రభువారి పోర్షన్ అక్కడ లేదు, యేసు ప్రభువారి యొక్క మాటలు అక్కడ లేవు. ఏంటి, యేసు ప్రభు ఏదైనా బదులు ఇవ్వాలి కదా, మాట్లాడతా లేదంటే నేను చూస్తున్నాను. యేసు ప్రభు వారే పేతురు నా ముందుకు వచ్చి మాట్లాడా అని అనుకునేలోగానే పరలోకపు తండ్రి ఒక ప్రకాశమైనటువంటి మేఘమును వారికి కమ్మింపచేసి పరలోకము నుండి తన స్వరమును వారికి వినిపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. పేతురు, యోహాను, యాకోబు సలహాలు ఇచ్చేంత కాదు, కానీ ఈయన మాట మీరు వినుడి. అంతే. వెంటనే వారు భయపడిపోయి వారు మోర్చిల్లిపోయినట్లుగా ఇది అయిపోతే తర్వాత యేసు ప్రభు వారే మరలా వెళ్ళి భయపడకడి అని ఇక్కడ ఈ సందర్భంలో నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే అపవాది చేత శోధింపబడినప్పుడు మనము ఆత్మీయ జీవితానికి ప్రయారిటీ ఇవ్వకుండా భౌతికపరమైన జీవితానికి ప్రయారిటీ ఇస్తాము. శోధింపబడినప్పుడు వెంటనే మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితానికి అస్సలు ప్రాధాన్యత ఉండదు. యేసు ప్రభువారు పంపించబడినది ఎందుకు? యేసు ప్రభువారి గురించి ప్రణాళిక రూపొందించబడినది ఎప్పుడు? భూమి పునాదులు వేయబడక మునిపే అప్పుడే ప్రణాళిక రూపొందించబడినది. స్త్రీ గర్భమందు ఈయన పుట్టబడాలి అని. ఎలాగ సకల పాపముల నుండి సకల ప్రజలను విమోచించాలి, రక్షించాలి అని యెషయా 53వ అధ్యాయం ద్వారా చెప్పబడి ఉన్నది. ఆయన బలి అయిపోవాలి అని, మరణించాలి అని.
ఆ రీతిగానే ఈయన వచ్చి తండ్రి ఎప్పుడో భూమి యొక్క పునాదులు వెయ్యబడక మునుపే వెయ్యబడిన ప్రణాళిక ప్రకారం వెళుతూ ఉంటే, అంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ఆత్మల విమోచన రక్షణ కొరకు వస్తే, ఇక్కడ పేతురు గారు, యోహాను, యాకోబు చూసినటువంటి ఎత్తైన కొండపైన రూపాంతరపు సన్నివేశం సందర్భంగా టెంప్ట్ అయిపోయారు వీరు. ప్రభువా, ఇక్కడే మనము ఉండుట మంచిది. ప్రభువారు ఇక్కడే ఉండడానికి పంపించబడ్డా? ప్రభువారు పరలోకము నుండి నిత్యత్వములో త్రిత్వములో నుండి విడదీయబడిన వాడిగా అక్కడ నుండి ధనవంతుడై ఉండి దరిద్రుడైనటువంటి స్థితికి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే ఉండడానికా? కాదు కదా, ఇక్కడే ఉండడానికి కాదు. చూసారా, పేతురు శోధనలో పడ్డాడు. బహుశా ఇద్దరు శిష్యులు కూడా, మిగిలిన వారు కూడా, యోహాను యాకోబు కూడా కొంచెం శోధన. ఇదేదో బాగున్నది, ఎత్తైన కొండ, ఒక పక్క మోషే గారు ఉన్నారు, మరి ఒక పక్క ఏలియా గారు కూడా ఉన్నారు, మన జీవితం ఇలా సరిపోతుంది. ఇంకా ఆయన మాట్లాడినట్టే ఇంకా హద్దు మీరి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు పేతురు. ఇక్కడే ఉండుట మంచిది మనకు అని ఒక సలహా ఇవ్వడమే కాదు, కానీ ఈయనకంటూ ఒక ప్రణాళిక రూపొందించేశాడు. వెంటనే నీకు ఇష్టమైతే మరలా దాంట్లో కూడా కొంచెం హెచ్చుకు వెళ్ళినా, దాంట్లో కూడా ఏదో వినమ్రత ప్రదర్శించినట్లుగా నీకు ఇష్టమైతే నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి పర్ణశాలలు కట్టేద్దాం. ఈ ప్రణాళిక గురించి నేను రాలేదు. పరలోకపు తండ్రి ప్రణాళిక వేరు. అంటే మనకి ఈ లోకంలో ఏదైనా కొంచెం కన్విడెంట్ ఉన్నదంటే చాలండి, మనకి అనుకూలత ఉన్నదంటే చాలు, వెంటనే ఇలాంటి జీవితం నాకు ఉండాలి అని మనము కోరుకోవడం శోధన అంటాను నేను. శోధన అనే ఆ అపవాది యొక్క విషయంలో మనం పడిపోయామంటేనండి, ఆత్మీయ జీవితానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా భౌతికపరమైన జీవితానికి మనము ప్రాధాన్యత ఇస్తాం. ఇదే మీకు గుర్తు. ఇదే బాగుంది, ఈ జీవితము ఇక్కడే బాగుంది అని పేతురులాగా అనుకున్నారా? మీరు శోధనలో పడిన వారే. మీరు వెంటనే గుర్తించవలసింది ఏంటంటే, ఆత్మీయ జీవితమునకు మీరు ప్రయారిటీ ఇవ్వటలేదు. శోధనకు మీరు చోటిస్తే ఆత్మీయ జీవితానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేరు అనే మొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవ విషయాన్ని, ఒకవేళ దీనికి రిఫరెన్స్ మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు, రూపాంతరపు సందర్భాన్ని నేను మీకు తెలియపరిచిన ఆ సంఘటన అక్కడ కనబడుతూ ఉంటుంది. రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అపవాది యొక్క శోధనకు మనము గురైతే, లోనైతే దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చలేం. దేవుని ఉద్దేశాలను ఏ విశ్వాసి కూడా శోధనలో పడ్డాడా, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేమనే విషయాన్ని రెండవ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి ఆ కథనం అంటే, బైబిల్ గ్రంథంలోనే మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి మరి యొక్క సందర్భము 16వ అధ్యాయంలో జరిగిన సందర్భం. యేసు ప్రభువారు కైసరుదైన ఏ పట్టణం అది? ఫిలిప్పుదైన కైసరుకు వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళాడు. ఫిలిప్పుదైన కైసరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మనుష్య కుమారుని గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకరేమో బాప్తిస్మిచ్చి యోహానని, మరి ఒకరేమో ఏలియా అని, యెషయా అని, ప్రవక్తలలో ఒకరని ఈ రీతిగా చెప్పుకుంటున్నారు. అప్పుడు పేతురు ముందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. ఇది పేతురు నీ అంతట నువ్వేమీ చెప్పలేదు, నా పరలోకపు తండ్రి నిన్ను ప్రోత్సహించి చెప్పించాడు. ఓకే, అంతవరకు చాలా బాగుంది, పేతురు ఒక్కడు గుర్తించగలిగాడని. కానీ తర్వాత యేసు ప్రభు వారు ఏమంటాడంటే, నేను ప్రజల చేతికిని, ప్రజల పెద్దలకును ఈ రీతిగా నేను మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు, వారు నన్ను హింసిస్తారు అని ఈ రీతిగా చెప్పినప్పుడు పేతురు వెంటనే యేసు ప్రభు వారి యొక్క చెయ్యి పట్టుకొని వెనకకు లాగి గుంజి, ప్రభువా అది నీకు దూరమవునుగాక. యేసు ప్రభు వారు ఇందాకే చెప్పాను కదా, ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డాడు? ఒక మంచి ఈవులతో, ఆశీర్వాదాలతో జీవించడానిక?
ఈ లోకంలో ఏమున్నాయండి ఈవులు ఆశీర్వాదాలు అనుభవించడానికి? అసలు ఈవులు ఆశీర్వాదాలు పరలోకంలోనే ఉన్నవి, సంపూర్ణమైనటువంటి ప్రతి ఈవి ఆశీర్వాదం కూడా. దానినే విడిచి ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చనిపోవడానికే కదా వచ్చింది, చనిపోవడానికే వచ్చాడు. ఆయన పంపించబడమే ఈ లోకానికి చనిపోవడానికి. ఆ విషయం చాలామంది గుర్తించరు. ఆయన ఇక్కడ జన్మించడానికి, పరలోకం నుండి పంపించబడడానికి, మన కొరకు మరణించడానికే. అప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభువారా, ఏమన్నాడు? పేతురుని పట్టుకొని సాతానా అన్నాడు. అంటే అప్పటికే శోధనలో పడి అపవాది యొక్క ఆయుధముగా దేవుని ఉద్దేశము, ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాన్ని భంగపరచడానికి పేతురులా ముందుకు వచ్చేసాడు. పేతురు వలె. ఒకవేళ పేతురు మాట విని ఉంటే, అయ్యో నా సన్నిహితుడు, నా శిష్యుల్లో మొదటివాడు అని చెప్పి యేసు ప్రభు వారు ఏమైనా కొంచెం ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని బట్టి కొంచెం అవకాశం ఉంటే పరలోకపు తండ్రి ఉద్దేశము, ప్రణాళిక ఏమైపోయేది? భంగపడేదే. పేతురు, నేను చనిపోకూడదని కోరుకుంటున్నావా? అయ్యో నా కుమారుడా, సరే నువ్వు నాకు తోడుండగా నేను కొంచెము నీ మాట విని నువ్వు నాకు సపోర్ట్ ఉంటే చాలని ఉంటే అక్కడ మొత్తం సకల ప్రజల విమోచన, రక్షణ కార్యము పోయేదే, భంగపడేదే. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల లేఖన భాగంలో ఈ యొక్క సన్నివేశం మనం చూడగలుగుతాం. మొదటి విషయం ఏం చెప్పాను? మనము శోధనకు చోటిస్తే ఆత్మీయ జీవితమునకు మనము ప్రాధాన్యత ఇవ్వలేము. రెండవ విషయాన్ని నేను మీకు ఏం తెలియపరిచానంటే, అపవాది యొక్క శోధనకు మనము గురి అవుతే గనక రెండవ విషయము, దేవుని ఉద్దేశాలను మనము నెరవేర్చలేం. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయముగా కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అపవాది యొక్క శోధనకు మనము ప్రలోభపడిపోతే మనము స్వప్రయోజనమునే కోరుకుంటాము, కానీ దైవమును కూడా అమ్మివేస్తాం. స్వప్రయోజనమును కోరుకొని దైవమును కూడా అమ్మివేస్తామండి. చూసారా, నా మాట మీరు వింటున్నారా? దేవాలయమును, దేవునికి సంబంధించిన ఉపకరణములను, దైవము చివరికి ఎలా అయిపోతుందంటే నా యొక్క స్వార్థము నిమిత్తము నేను లాభము పొందడానికి అపవాది యొక్క శోధనలో పడి నేను మేలు పొందితే చాలు, దేవుడు ఏమైపోయినా, దేవుని సేవకుడు ఏమైపోయినా, దేవాలయ ఉపకరణాలు ఏమైపోయినా, దేవాలయం ఏమైపోయినా పర్లేదు, అమ్మేద్దాం. శోధనకు మీరు చోటు ఇవ్వకడి. వారందరూ కూడా ఈ యొక్క పస్కా విందు కొరకు సిద్ధపడతా ఉంటే 12 మందిలో ఒకడైనటువంటి వాడు, ప్రధాన యాజకులు పిలవలేదు వాడిని, ఇస్కరియోతు యోధాను, తనంతట తాను వెళ్ళాడు. ఏమైందంటే శోధనలో పడ్డాడు, అపవాది యొక్క శోధనలో పడ్డాడు. ఏమిటి శోధన? ఎంతో కొంత సంపాదించుకో. నువ్వు సంపాదించుకోవడానికి నీకొచ్చిన ఆలోచన ఏమిటి? ఇస్కరియోతు యోధా, నన్ను ఎంతగానో నమ్మి నన్ను ప్రేమించినటువంటి యేసునే, దైవమునే అమ్మేస్తున్నా నా యొక్క స్వప్రయోజనం నిమిత్తమై. ఎంతకు అమ్మేశాడు? 30 వెండి నాణాలు. ఒకసారి చూద్దాం మనము ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనములు మనము చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యోధా. చూడండి, వారు పిలిచారా లేకపోతే వీడు వెళ్ళాడా? ఇతగాడు వెళ్ళాడా? ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు ఇతడే వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల, ఇతడే అడుగుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. అంటే స్వప్రయోజనము కోరేవాడు. నేను ఈ దేవాలయపు ఉపకరణములను లేకపోతే దేవుని దైవికపరమైన విషయాలను నేను మీకు అప్పగించేస్తాను, మీరు నాకేమి నా చేతులకు అప్పగిస్తారు. అంటే శోధనలో పడేవాడు తన స్వప్రయోజనము మేలు కోరి దైవికపరమైన విషయాలు దేవునినే అమ్మివేస్తాడనమాట, ఇస్కరియోతు యోధావలె. కాబట్టి మీరు శోధనకు మీరు చోటు ఇవ్వకడి. ఇది 3వ విషయము. 4వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అపవాది యొక్క శోధనకు మనం అవకాశం ఇస్తే, ప్రలోభపడితే దేవునికిని, దేవాలయమునకును, దేవుని సహవాసమునకు మనము దూరం అయిపోతాం.
ఆటోమేటిక్గా. అది మేడగది సహవాసం. ఆ దినాన నూతనమైనటువంటి పస్కా విందు చేయబడుతుంది. అయితే రొట్టెను ముంచి ప్రతి గిన్నెలో యేసు ప్రభువారు ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఈ క్రమంలో యేసు ప్రభువారు నువ్వు అనుకున్నది చెయ్యి అనేలోగా వాడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉన్నవారందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా? పండగ జరుగుతుంది కదా, ఈ పండగలో పస్కా విందునకు కావాల్సిన సామగ్రి కొనడానికి ఈ యేసు ప్రభువారు ఇస్కరియోతు యోధాను నువ్వు అనుకున్నది చెయ్యి అన్నాడు. అందుకని కావలసిన మెటీరియల్, ఆ ఐటమ్స్ ఏవో రొట్టె, ద్రాక్షరసము ఇలాంటివి ఏమైనా కొనడానికి వెళుతున్నాడేమో అనుకున్నారు. కానీ ఇతనికి తెలుసు, యేసు ప్రభువారికి తెలుసు అతడు ఎందుకు వెళుతున్నాడో. వెళుతున్న ఇస్కరియోతు యోధాకు తెలుసు. కానీ అక్కడ సంఘములో ఉంటున్నటువంటి వారికి తెలియదు ఏమి జరుగుతుందో. అమ్మి వేసేవాడికి తెలుసు ఎందుకు వెళ్తున్నాడో. అమ్మి వేయబడుతున్న వాడికి కూడా, యేసుకి కూడా తెలుసు. మిగిలిన 11 మందికి కూడా అనుకుంటున్నారు, ఊహలో ఉన్నారు. ఆహా, పండగ కొరకు అతనే కదా, అతని దగ్గరే కదా ధనమంతా కూడా ఉండేది. ధనాగారగారం, ట్రెజరర్ ఆయన దగ్గరే కదా ఉండేది. ఆయనే దీపాలని, ఒత్తులని, పళ్ళాలని లేకపోతే కొనడానికి వెళుతున్నాడేమో, యేసు ప్రభువుని అందుకు పంపిస్తున్నాడేమో అనుకున్నారు. వాడు దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సహవాసానికి కూడా దూరం అయిపోయాడు. ఇంకా ఆయనకి దైవత్వమే లేదు. కారణము వాడేమైపోయాడు? అపవాది యొక్క శోధనకు పడిపోయాడు. చూడండి, జాగ్రత్తగా మీరు కూడా జాగ్రత్తగా గమనించాలా. మనము ఎప్పుడైనా సరే అపవాది యొక్క శోధనకు మనము పడిపోతే కనుక దేవునికి, దేవాలయమునకు, దేవుని సహవాసానికి మనము దూరం అయిపోతాం. ఇస్కరియోతు యోధ, నేను ఎక్కడి నుండో చెప్పట్లేదు, 12 మంది శిష్యులను ఫోకస్ చేసే చెప్తున్నాను. ఇంకా కొంచెం ఆది సంఘంలోకి వెళ్ళిపోయినా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే దీని యొక్క వివరణ చాలా ఉంటున్నాయి. కేవలం 12 మందిని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను నేను. వారిలోనే ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? మొదటిది, అపవాది యొక్క శోధనకు మనం పడిపోతే, చోటు ఇస్తే మనము ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భౌతికపరమైన జీవితానికి మనము ప్రాధాన్యత ఇస్తాము, మొదటిది. రెండవది, అపవాది యొక్క శోధనకు మనము చోటు ఇస్తే గనక దేవుని ఉద్దేశాలకు మనము అవకాశం, మన ఉద్దేశాలకే, మన ఇష్టాలకే అవకాశము ఇస్తూ ఉంటాం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. అపవాది యొక్క శోధనకు మనము చోటు ఇస్తే స్వప్రయోజనము కొరకు దేవునిని, దేవాలయమును, దేవునికి సంబంధించిన ఉపకరణములు కూడా మనము అమ్మివేసేస్తాం. ఇది మూడవది. నాలుగవ విషయం కూడా ఇప్పుడే చెప్పాను. అపవాది యొక్క శోధనకు మనము గురి అయినతో లేదా శోధనకు చోటు ఇస్తే మనము దేవునికి, దేవాలయమునకు, సహవాసమునకు దూరం అయిపోతాం ఆటోమేటిక్గా. ఇది నాలుగవది. ఐదో విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. లోకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనములో ఒక్క మాట, మీలో ఎవరైనా శోధనకు గురి అయితే మీలో ఎలాంటి ఆలోచన వస్తుంది? యేసు ప్రభు శిష్యులందరూ కూడా అనుకుంటున్నారంట ఒక దినాన, ఆ మాట చదవండి మీరు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునోను వివాదం అంట. వివాదం ఎక్కడ? వివాదము అక్కడ రాయబడి ఉన్నది, నా పదం కాదు. వివాదం ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క శిష్యులలోనే లేదా సంఘములోనే. వివాదం ఎక్కడ? శిష్యులలోనే, సంఘములోనే. ఏమిటి వివాదం? అసలు ఎక్కడ వివాదం ఉండకూడదు, ఎక్కడ సమాధానం ఉండాలో అక్కడే వివాదం ఉండడం అనేది మనం చూడగలుగుతున్నాము కదా. కారణం ఏమై ఉన్నది? శోధనలో పడ్డారు వీరందరూ కూడా. ఏమిటి ఆ శోధన యొక్క ఉద్దేశము? దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? మాలో ఎవడు గొప్పవాడు. నువ్వు ఒకవేళ శోధనలో పడి ఉన్నావేమో చూసుకో. నేను గొప్ప అనుకుంటున్నావు. ఎక్కడ సమాధానం ఉండాలో అక్కడ వివాదమును నువ్వు తీసుకుని వచ్చావు అంటే శోధనలో పడినట్టే. వివాదాలకు కారకుడు అవుతావు నువ్వు. నీ గొప్పతనము కొరకు వివాదాలకు కారకుడు అవుతావు ఒకవేళ శోధనలో పడితే. 5 విషయాలు చెప్పాను మీ యొక్క సమయానికి అనుకూలముగా. ఈ 5 విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. నా అంశం ఏమిటి? శోధనకు మీరు చోటు ఇవ్వకూడదు.
ఎందుకు పాస్టర్ గారు శోధనకు చోటు ఇవ్వద్దంటే, కింద నుండి మరలా పైకి వద్దాం. పైనుండి అయితే మీకు గుర్తుంటాయి కదా, కింద నుండి ఒకసారి వెళ్దాం. ఎందుకు శోధనకు చోటు ఇవ్వకూడదంటే, నీవు గొప్ప అవ్వడానికి సమాధానముగా ఉన్నటువంటి సహవాసంలో, సంఘంలో వివాదాలు గురి అవుతాయి కాబట్టి. రెండవది, ఎందుకు శోధనకు చోటు ఇవ్వద్దు అన్నానంటే, రెండవ మాట, సహవాసానికి నువ్వు దూరం అయిపోతావు అంటే ఆటోమేటిక్గా నీ ఆత్మీయ జీవితం కూడా ఆరిపోతుంది. ఒక కట్టెల పొయ్యి నుండి, కట్టెలన్నిటి నుండి ఒక కట్టె బయటికి వెళ్ళిపోయిందంటే ఇంకా అది వెలగడానికి, అగ్ని ఆరిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నీ ఆత్మ కూడా ఆరిపోయిందంటే రెండవ మరణానికి వెళ్ళిపోతాం. అందుకనే శోధనకు మీరు చోటు ఇవ్వద్దు. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. మీ ఎవరైనాను సరే శోధనకు మీరు చోటిస్తే కనుక మీ స్వప్రయోజనముల నిమిత్తము మీరేం చేస్తారు, దేవునికి సంబంధించిన ఉపకరణలను, సమస్తమును కూడా మీరు అమ్మివేసేస్తారు. కాబట్టి శోధనకు మీరు చోటు ఇవ్వకండి. నాలుగవ విషయం కూడా నేను మీకు చెప్పాను. శోధనకు మీరు చోటిస్తే కనుక దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారుగా మీరు ఉండలేరు. మీ స్వప్రయోజనాలు, ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ముందుకు సాగుతారు. ఫైనల్గా ఐదవ విషయం కూడా నేను చెప్పాను. ఒకవేళ శోధనకు మీరు చోటిస్తే కనుక ఆత్మీయ జీవితానికి మీరు ప్రాధాన్యత ఏ క్షణమున కూడా మీలో ఉండదు. భౌతిక జీవితం ఎంత సంపాదించాలో, ఏమి కట్టుకోవాలో, ఏం తిందుము, ఏమి ధరించుకుందుము, ఏ రీతిగా జీవితము, ఇదే అంటే నువ్వు శోధనలో ఉన్నావు. అపవాది యొక్క శోధనకు నువ్వు చోటు ఇచ్చావు. కాబట్టి ప్రియ సంగమా, చదువుబడిన లేఖన భాగంలో జాగ్రత్తగా చదువుతున్నాను. 12వ వచనం కొన్ని మాటలు చూడండి. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అంటే ఒకవేళ శోధన వస్తే ఎవడైనాను సరే దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ఒకవేళ శోధన అనేది వస్తే దాన్ని ఏమని పిలవాలి మనము? దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. 14వ విషయం, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేతనే ఏడవబడి, ఈ పదం కూడా చాలా చక్కగా అర్థవంతంగా రాశారు. ఏడవబడి, ఏరా నెట్టించుకున్నావా, ఏడవబడ్డావు అంటే ఎంత హీనమైన పదం. మెల్లపట్టి బయటికి నెట్టివేశారు, లేదా ఏడవబడ్డావు, అది గౌరవప్రదమైన స్థితి. ఏడవబడము అగౌరవమైన, అంటే శోధనలో పడిన వాడు అగౌరవమైనటువంటి స్థితికి చేరుకుంటాడు అని దాని అర్థం అన్నమాట. ఎందుకంటే వాడికి కలిగిన దురాశ చేత ఏడవబడుతున్నాడు, శోధింపబడుతున్నాడు. ఆ తర్వాత పాపము, దాని పరిపక్వము, మరణము. ఇదిగో కాబట్టి మోసపోకుడి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎందుకు శోధనలో పడవద్దు అని చెప్తున్నానంటే, అమూల్యమైన విషయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. కాబట్టి మనం దేవుని దగ్గర నుండి ఏదైనా పొందాలి అంటే దేవుడు మనకి ఇస్తాడమ్మా. ఈవులు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, పరసంబంధమైనవి అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు, ఈ లోకపరమైనవి. కాబట్టి ఏమి ప్రలోభాలకు, అపవాది యొక్క తంత్రములు అనబడుతున్న శోధనలకు మీరు మెల్ట్ అయిపోవద్దు. శోధనకు మీరు చోటు ఇవ్వద్దు. మీ కొరకు జీవ కిరీటం అనే అమూల్యమైన బహుమానము కూడా సిద్ధముగా ఉన్నది. మీరందరూ కూడా అట్టి జీవ కిరీటము అలంకరించుకోవాలి, నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.